అఖిల భారత సివిల్ సర్వీసెస్ 2025 హాకీ టోర్నమెంట్ కాకినాడలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఏర్పాటు చేసిన పోటీలను కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. అర్జున అవార్డు గ్రహీతలు మహమ్మద్ రియాజ్, ముఖేష్ కుమార్, సివిల్ సర్వీసెస్ క్రీడల బోర్డు కన్వీనర్ రాజ్ కుమార్ వర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది సివిల్ సర్వెంట్లు హాకీ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఈ నెల 28 వరకు హాకీ పోటీలు జరగనున్నాయి. ఇలాంటి టోర్నమెంట్స్ చేస్తూ ఉంటే పిల్లలు ఎవరైనా స్పెక్టేటర్స్ వచ్చి ఒక పేరెంట్స్ వచ్చి చూసి పిల్లల్ని ఆడిస్తే కొంచెం ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సర్వీస్ సపోర్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్స్ వాళ్ళే చేసుకుంటారు. రీసెంట్లీ 25 మంది యంగ్ ప్లేయర్స్ రీసెంట్లీ ఇండియన్ క్యాంపర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి సివిల్ సర్వీస్లో డిఫరెంట్ సెక్రటేరియట్లో, ఏజీస్లో, ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ దొరికింది. ఇప్పుడు మన సెలెక్టర్ మహమ్మద్ రియాజ్ కూడా ఉన్నాడు. ఆయన కూడా 3-4 డేస్ ఇక్కడ స్పెండ్ చేస్తే వాళ్ళ మంచి టాలెంట్ని ఏదైనా 2-3 మంచి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేస్తే ఇండియన్ క్యాంప్లో వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. This civil service tournament gives a lot of potential to the Andhra players. So future there will be a good players and conducting that. We will see that in future there will be some more international tournaments to be held in. As collector said, they are going to conduct international tournament. Definitely Andhra Pradesh sports development will take this issue and develop the infrastructure. Definitely there will be a future good players from the Andhra Pradesh will be coming to the national team. దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 40కి పైగా టీమ్స్ రావటం, ఆల్మోస్ట్ 850 మంది ప్లేయర్స్ రావటం, వాళ్ళందరినీ నెక్స్ట్ 10-15 రోజుల్లో ఇక్కడ డిఫరెంట్ ఈవెంట్స్కి తర్వాత వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్ ఎవ్రీథింగ్ మనమే చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ బెస్ట్ విషెస్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ.